హలో, ఎవరండి? నేనండి, రుద్రాణిని మాట్లాడుతున్నాను. బావున్నారా? రుద్రాణి? బావున్నాను. మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. కంగ్రాచులేషన్స్ అండి. మీ అబ్బాయికి శౌర్యకి పెళ్లి కుదిరిందంట కదా? అవును, అన్నీ సవ్యంగా జరుగుంటే ఎప్పుడో పెళ్లి కూడా అయిపోవాల్సింది. పోనీలండి, ఇప్పటికైనా ఏ ఇబ్బంది లేకుండా పెళ్లి జరుగుతుంది కదా. మీ అబ్బాయి పెళ్లి జరుగుతుందంటే మీరు ఖచ్చితంగా ఆనందంగా ఉండాలి. కానీ మీకంటే ఎక్కువ నేను ఆనందంగా ఉన్నాను. ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు, మీకు తెలిసిన విషయమే. శౌర్యకి మీ అబ్బాయితో పెళ్లి జరిగిపోయిందంటే మా అబ్బాయికి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నావు. ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుజాత గారు. మీకు ఒక్కగానొక్క కొడుకే కదా, కాబట్టి ఎంత త్వరగా పెళ్లి చేసేద్దామా అని మీకు ఉంటుంది. మీలాగానే నా కూడా ఒక్కగానొక్క కొడుకు, కాబట్టి నా కొడుకు పెళ్లి కూడా ఎప్పుడు చేద్దామా అని నాకు తొందరగానే ఉంది. కాకపోతే మా వాడి పెళ్లికి మీ వాడి పెళ్లి అడ్డం పడుతుంది. అందుకే త్వరగా ఆ పెళ్లి జరిగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనుకున్న ముహూర్తానికి పెళ్లి కూడా జరుగుతుంది. మీరు కూడా తప్పకుండా పెళ్లికి రావాలి. నేనా? వద్దులేండి, నా నీడంటేనే వాళ్ళకి ఎలాగో పడదు. అలాంటిది పెళ్లికి నేనొచ్చానంటే వాళ్ళందరి ఆనందం పాడైపోతుంది. అందుకే మీరు గౌరవంగా పిలిచినందుకు నాకు రావాలనే ఉంది. నేను రాలేను. సరేలేండి, ఇంకేంటి విషయాలు? ఈ విషయం చెప్పాలనే ఫోన్ చేశాను. నా ఆనందం మీ చేతుల్లో ఉంది. శౌర్యకి మీ అబ్బాయికి పెళ్లి కుదిరింది అని తెలియగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే విష్ చేద్దామని ఫోన్ చేశాను. పెళ్లి బాగా జరగాలని, మీ అబ్బాయి శౌర్య చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు ముందు మీకేమైనా అవసరమైతే తప్పకుండా నన్ను అడగండి. సాయం చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఉంటానండి. ప్రత్యేకంగా ఆమె ఫోన్ ఎందుకు చేసింది? బావగారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి భూమి? పరిస్థితి నాకు అర్థమవుతుంది బావగారు. అలా అని మీకు చెప్పే అంత పెద్దదాన్నైతే కాదు. ఏదో నా మనసు కనిపించింది, మీతో చెప్దామని ఇలా వచ్చాను. మీరేమీ అనుకోనంటే ఒక మాట చెప్పచ్చా? చెప్పు భూమి. అలేఖ్య తప్పు చేసిందనే కదా మీరింతగా బాధపడుతున్నారు. కానీ ఆ తప్పు అలేఖ్య మాత్రమే చేయలేదు బావగారు, వెనకుండి ఆ రుద్రాణి చేయించింది. అవును బావగారు, గతంలో జరిగిన గొడవలు మనసులో పెట్టుకుని మన కుటుంబాన్ని నాశనం చేయాలన్న కక్షతోటి మన ఇంట్లో చిచ్చు పెట్టాలని, మన మధ్య దూరాలు పెంచడానికి అలేఖ్యని ఆయుధంగా వాడుకుంది. మన ఇంటి మనిషి ఇంకొకరికి ఆయుధంగా ఉపయోగపడడం ఏంటి భూమి? మన ఇంట్లో ఉంటూ మన తిండి తింటూ మన గురించి ఆలోచించలేదు అంటే ఇంకా తను మన మనిషి ఎలా అవుతుంది? అలాంటి దాన్ని ఎలా క్షమించమంటావు? మానసికంగా కొంతమంది బలహీనంగా ఉంటారు బావగారు. అలేఖ్య కూడా అలాంటిది.